సూర్యోదయం, పచ్చని అడవి, పక్షుల కిలకిలరావాలు. నెమ్మదిగా ఒక చిన్న, అందమైన చెక్క ఇల్లు కనిపిస్తుంది. దాని చుట్టూ పూల మొక్కలు, చిన్న కూరగాయల తోట. అది మామూలు ఇల్లు కాదు. అందులో నివసించేది కూడా మామూలు వ్యక్తి కాదు. ఒక మనిషి శరీరం, కానీ కోతి మనసు, అలవాట్లు. అడవి మధ్యలో, తన చిన్న ప్రపంచంలో, చింటూ తన ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. ప్రతిరోజు ఉదయం, చింటూ తన తోటలో పని చేస్తుంది. ఇది దానికి చాలా ఇష్టం. తనకి కావాల్సినవన్నీ ఇక్కడే పండిస్తుంది. ఒక మనిషిలా స్టవ్ వెలిగించి, దానిపై ఒక చిన్న కుండ పెడుతుంది. కుండలో కొన్ని పండ్లు, కాయగూరలు వేసి ఉడికిస్తా. చింటూ తినడానికి కూర్చుంటుంది. మనిషిలా స్పూన్తో తినడానికి ప్రయత్నిస్తుంది, కాని ఇబ్బంది పడుతుంది. చివరకు స్పూన్ పక్కన పెట్టి, కోతిలా చేతులతోనే తింటుంది. చింటూ అడవిలోకి వెళ్తుంది. తరువాత కోతిలా చెట్ల మీదకు ఎక్కుతుంది. ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు గెంతుతుంది. కేరింతలు కొడుతుంది. చింటూ తన తోటలో పనిచేసుకుంటుంది. అకస్మాత్తుగా ఒక బుజ్జి కుందేలు కంచె దూకి తోటలోకి వస్తుంది. అది క్యారెట్లను కొరుకుతూ ఉంటుంది. చింటూ ఆశ్చర్యంగా ఓహ్, నువ్వెవరు? నా తోటలో ఏం చేస్తున్నావ్? బన్నీ క్యారెట్ కొరకడం ఆపి, చింటూ వైపు చూస్తుంది. మొదట కొంచెం భయపడుతుంది, కాని చింటూ యొక్క స్నేహపూర్వకమైన ముఖాన్ని చూసి నిలబడుతుంది. బన్నీ, కొంచెం భయంగా నన్ను క్షమించండి. నాకు చాలా ఆకలిగా ఉంది. చింటూ నవ్వుతూ పర్వాలేదు. ఇక్కడ చాలా క్యారెట్లు ఉన్నాయి. తిను. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నేను నిన్ను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. చూడు మన దగ్గర ఎంత కూరగాయలు ఉన్నాయో. ఇవన్నీ మనం ఒక్కరమే తినలేము కదా? చింటూ, నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం వీటిని సిటీలో అమ్మితే డబ్బులు వస్తాయి కదా. అప్పుడు మనకు కావలసినవి కొనుక్కోవచ్చు. చింటూ తన ఇంటి వెనకాల ఉన్న ఒక పాత మోటార్ సైకిల్ను చూపిస్తుంది. అది కొంచెం పాతగా, తుప్పు పట్టి ఉంటుంది. మనం దీని మీదే వెళ్దాం. చింటూ మోటార్ సైకిల్ను స్టార్ట్ చేస్తుంది. బన్నీ కొంచెం భయంగా వెనుక సీట్లో కూర్చుంటుంది. చింటూ ఒక పెద్ద బ్యాగులో కూరగాయలు పెట్టుకుంటుంది. మోటార్ సైకిల్ అడవి దారిలో నెమ్మదిగా కదులుతుంది. బన్నీ గట్టిగా చింటూని పట్టుకుంటుంది. మోటార్ సైకిల్ ఒక చిన్న పట్టణంలోకి ప్రవేశిస్తుంది. రోడ్లపై మనుషులు, ఇతర వాహనాలు తిరుగుతూ ఉంటాయి. బన్నీ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తుంది. చింటూ, బన్నీ ఒక వీధిలో మోటార్ సైకిల్ను ఆపి, కూరగాయలు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారు. చింటూకి మంచి డబ్బులు వచ్చాయి. షాపింగ్ షాట్. చింటూ, బన్నీ ఒక చిన్న సూపర్ మార్కెట్లోకి వెళ్తారు. చింటూ తనకి, బన్నీకి కావలసిన కొన్ని వస్తువులు కొంటుంది. వారి స్నేహం మరింత బలపడింది. ఆ రోజు నుండి చింటూ, బన్నీ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారు. వారి స్నేహం ఒంటరి జీవితాలకు ఒక కొత్త అర్థాన్నిచ్చింది. సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. చింటూ, బన్నీ ఒకరివైపు ఒకరు చూసి నవ్వుకుంటారు.